హాయ్ నమస్తే. నేను మీ సునీల్ కుమార్ గాజుల. పొద్దున్నే వాకింగ్ కోసం అని బండి మీద బయలుదేరి కొంచెం ముందుకెళ్ళగానే రిజర్వ్లో పడ్డదని బంక్ దగ్గరికి వెళితే బంద్ ఉంది. అదేంటి బంద్ ఉంది అని ఇంకొక దగ్గరికి వెళ్తే అక్కడ బంద్ ఉంది. అరే ఇలా చూస్తూ ఉంటే 5 పెట్రోల్ బంకులలో నో స్టాక్ అని కనబడేసరికి ఏంటి ఇలా జరిగిపోయిందని మళ్ళీ తిరిగి వస్తున్న క్రమంలో ఒక దగ్గరికి వెళ్తే అక్కడ పెట్రోల్ దొరికింది అనుకోండి, అది వేరే విషయం. ఏం జరిగింది అని అడిగితే మీకు తెలియదా సార్, 2-3 రోజుల నుంచి దీని గురించే కదా పెద్దగా జరుగుతూ ఉంది, దొరకదేమో అనుకొని చాలా మంది పెట్రోల్ తీసుకొని వెళ్తూ ఉన్నారు. చూడండి ఒకసారి ఎంత మార్పు జరుగుతూ ఉంది కదా. 2026 మార్చి నెలల మొదటి నుంచి హోలీ కలర్ఫుల్ పండుగని స్టార్ట్ చేసి తర్వాత ఉగాది కొత్త సంవత్సరం జరుపుకున్నాము. ఆ మధ్యలో రంజాన్ పండుగ వచ్చింది. అందులోనే T20 వరల్డ్ కప్ మ్యాచ్ విన్ అయిపోయాం మనము. అదేవిధంగా స్టార్టింగ్లో చలిగా అనిపించిన ఈ మార్చి మధ్యలోకి వచ్చినాక వర్షాకాలంలాగా వడగండ్ల వాన పడింది. ఇప్పుడేమో సూర్యుడు బగబగా మండిపోతూ ఉన్నాడు. ఆ సందర్భంలో మధ్యలో వార్ వచ్చేసింది. ఆ వార్ సందర్భంగా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొన్న గ్యాస్ కష్టాలు అయితే నేడు పెట్రోల్ కష్టాలు. ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇక్కడ ప్రతిదీ మారుతూనే ఉంది కదా. అంతకుముందేమో ఇంటర్మీడియట్ పరీక్షలు, ఈ నెలలేమో 10వ తరగతి పరీక్షలు. చూడండి అన్నీ మారుతున్న క్రమంలో ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఉంటే ఆందోళన చెందడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఆ ఫిక్స్డ్ మైండ్ సెట్లో నుంచి బయటకు వచ్చి ఫ్లెక్సిబుల్ మైండ్ సెట్తో ఉన్నప్పుడు మాత్రమే ఫ్యూచర్ బాగుండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఈ పరిస్థితులు మారుతున్నాయని ఆందోళన పడకూడదు, టెన్షన్ పడకూడదు. కానీ వాటికి అనుగుణంగా ఎలా మనల్ని మనం మార్చుకోవాలి అని తెలుసుకుంటే హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఆలోచించి ఒక్కసారి.